హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, కానీ మనసు ఏం బాగాలేదు. ఎందుకు ఏంటి అన్నదైతే నేను ముందు రొటీన్ చూపిస్తూ చెప్తాను. మీరైతే మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, సరేనా? మార్నింగ్ అయితే ఇంకా లేవగానే బ్రష్ చేసుకొని పక్కలన్నీ ఎత్తేసి ఇల్లు ఊకడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇది ఇలా జరుగుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి. నేను చెప్తాను ఎందుకు బాధగా ఉందని. లైఫ్లో మనకి అమ్మా నాన్న చాలా ఇంపార్టెంట్, మరి మన పిల్లలకి కూడా మనం చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది ఏకీభవించరు అన్నది నాకు తెలియదు. కానీ మమ్మీ డాడీ లేకపోతే లైఫ్ లేదు, అది మనకైనా మన పిల్లలకైనా. ఎందుకంటే రీసెంట్గా మా అక్క వాళ్ళ అల్లుడు చనిపోయాడు. చిన్న పిల్లలు, 4 years పాప, 2 years బాబు. ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తప్పో ఒప్పో నాకు తెలీదు. కాకపోతే పిల్లలకి మన అవసరం ఎంతుంది అని చెప్పడానికి చెప్తున్నాను. చిన్న పిల్లలు, వాళ్ళ డాడీ చనిపోయింది కూడా తెలియట్లేదు. అమ్మాయి, అక్క వాళ్ళ పాప నాకంటే చిన్నది. ఎంత దారుణం! నాకు అమ్మాయి గురించి కూడా దిగులేదు. పిల్లలు ఎవరిని చూస్తారు? ఒక్కసారి కొట్టినా, ఒకసారి తిట్టినా, విసుక్కున్నా ఒక అమ్మ నాన్నే కదా ప్యూర్ లవ్ చూపిస్తారు. అమ్మమ్మలు ఉండొచ్చు, నానమ్మలు ఉండొచ్చు, వాళ్ళ వయసు పెరిగిపోతుంది, వాళ్ళకి ఓపిక తగ్గిపోతుంది. అమాస పుణ్యానికి పోతే ప్రేమ వేరే, అమ్మమ్మదైనా నానమ్మలదైనా. ఇంట్లోనే ఉండి పెరిగితే మనకి అమ్మమ్మ వాల్యూ, తాత వాల్యూ తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనల్ని అంత అపురూపంగా చూడరు. అది నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎవరికైనా సరే. ఇప్పుడు మనము పక్కనే ఉంటే ఇల్లరికపు అల్లుడికి, ఇల్లరికపు కూతురికి దూరంగా ఉండే అల్లుడు కూతురికి డిఫరెన్స్ ఉన్నట్టే మన్మరాలకి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ పిల్లలు ఎవరిని నాన్న అని పిలుస్తారు? అసలు ఎవరు ఆ పిల్లలకి బట్టలు తెస్తారు? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అసలు ఏమీ తెలియని వయసులో 2 years బాబు, అసలు ఏంటి లైఫ్ వాళ్ళది అన్నదైతే నాకు ఇది జరిగి 4 days 5 days అయిపోతుంది, అయినా బుర్రలో నుంచి పోవట్లేదు. నాకు అక్క వాళ్ళ పాప గురించి కంటే పాప బాబు ఎవరైతే నాకు మన్మరాలు అవుతారో వాళ్ళ గురించి రంది ఎక్కువ అయిపోయింది. అసలు పడుకుంటే మీరు నమ్మండి నమ్మకపోండి, ఎప్పుడు పని లేకుండా 2 పిల్లలే గుర్తొస్తారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరైనా నాన్నని చూసి నాన్నని పోతారు. అంతెందుకు, ఇప్పుడు నా పిల్లలే, మా బావ వస్తే అస్సలు ఏంటో పొద్దున్న నుంచి చూడకపోతే రాత్రికి ఎంతో క్యూరియాసిటీగా ఎగబడి పైకి ఎక్కేస్తారు ముగ్గురు. అంత చిన్న పిల్లలు ఎవరు చూస్తారు? ఎవరి దగ్గరికి పోతారు? ఏంటి వాళ్ళ లైఫ్? వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి అని ఎవరు ఆలోచిస్తారు? ఎవరో ఒకరు జాలిగా చూస్తారు, కానీ ప్రేమగా చూడరు కదా. నాకైతే చాలా బాధేస్తుంది. సరే, దీనిపైన మీ ఉద్దేశం ఏంటి అన్నదైతే కామెంట్ చేయండి. ఇంకా మనమైతే రొటీన్లోకి అయితే వచ్చేద్దాము. మీరు చూసుంటారు కదా, ఇల్లు అయితే వాకిలైతే ఊకేసి ముగ్గు పెట్టేసి అయితే వచ్చేసాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. ఇవాళకి పిల్లలకి బగారన్నం కావాలంటే ఇంకా చేస్తూ ఉన్నానన్నమాట. ఇంక ఎసట్లో వాటర్ వేసేటప్పుడు మొత్తం చెమ్మింది. ఇంకా నేనైతే దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. దాన్ని క్లీన్ చేసుకొని ఇంకో పక్క అయితే పాలు పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను, పాలు లేకుండే. ఇంకా సరే పిల్లలు తాగుతారేమో అని పాలైతే పోయిన పిల్లలకి నేను, అయినా సరే పాలైతే వేడి చేద్దాము, కావాలంటే చలి పెడుతుంది కదా, కావాలంటే పోద్దామని అయితే వేడి చేశాను. ఈలో పిల్లల్ని లేపి వచ్చాను. ఇంకా బాటిల్స్ అయితే వాష్ చేసేలోపు ఎసరైతే మరిగిపోయింది. ఎసట్లో అయితే బియ్యం వేసేసుకుందాము. బియ్యం అయితే నేను ముందే కడిగి పెట్టాను. బగారంటే రైస్ అయితే నానబెట్టాలి, ఇదైతే నాకు ఖచ్చితంగా తెలిసిందే. ఇంక ఈ బగారా అయితే నా స్టైల్ ఆఫ్ బగారా ఉన్న వాటితోటే చేస్తున్నాను.
ఎక్కువ మసాలాలు వేసి కాదు. ఇంక ఇక్కడైతే బాటిల్స్లో వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను పిల్లలకి. వాళ్ళైతే లేచి వాష్రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు కదా. ఇంకా నేను ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేలోపు ఇటు చూడండి పాలైతే పొంగిపోతుండే. ఒక్క సెకండ్ చూడకపోతే మళ్ళీ పోయేంత పెద్ద పని పడుతుంది. ఇంక ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది. ఇంకా మూత తీసేసి పోయి సిమ్లో పెట్టేసి వచ్చాను. ఇంకా వాళ్ళ పెద్దన్నైతే స్నానం అయిపోయింది. ఇంక అందుకే మా అమ్మగారిని అయితే లేపుతున్నాను. కానీ పాపము అసలు ఏం జరిగిందో ఏమో మీకు చూపిస్తాను. కన్ను అయితే తనకి లెఫ్ట్ సైడ్ కన్ను మొత్తం రెడ్డిష్ అయిపోయింది. నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంది, మార్నింగ్కి ఏమైందో తెలీదు, మొత్తం అతుక్కుపోయి ఉండి. ఇక్కడ చూసి మీరు ఏమనుకోకండి, అలా చూసుకుంటే తను భయపడుతుంది, ఓపెన్ చేయలేకపోతుంది. ఇంక అందుకోసమని నేను క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేసి ఇంకా అప్పుడు మిర్రర్లో చూపించాను. ఇంకా తనైతే చూసుకోలేదు కదా, పర్లేదు. ఇంకా నేను వచ్చేలోపు అన్నం అయితే ఉమ్మగిలిపోయింది, అంటే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల్ని డ్రెస్ చేసుకోమని చెప్పి నేనైతే వాళ్ళకి దోశ వేస్తున్నాను. దోశలకు ఏం కర్రీ అనుకుంటున్నారు? మటన్ కర్రీ. ఇంకా రైస్లో కూడా మటన్ కర్రీయే, అందుకే నేను తర్వాత చూపిస్తాను వీడియో. ఇంక ఇక్కడైతే స్నాక్ కోసము స్వీట్ దోశ అయితే వేస్తున్నాను. స్నాక్ ఏం లేకుండే, మొన్న 2 రోజులు రేగ్గాయ పెట్టాను. ఇంకా మళ్ళీ రేగ్గాయే ఎందుకులే, థర్డ్ డే కూడా సేమ్ తింటే బోర్ కొడుతుంది కదా వాళ్ళకు కూడా, అందుకోసమని 2 చక్కెర దోశలు వేసాను అనమాట. మా అమ్మగారిని చూస్తే నాకు స్కూల్కి వెళ్తుంది అని అనిపించలేదు. అంటే తను వెళ్ళేలాగే ఉంది, స్కూల్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారేమో అని అనుకుని నేను ఆమెకైతే వేయలే, వీళ్ళిద్దరికే వేసాను. ఇంకా తర్వాత తను వచ్చి తనకు కూడా క్యాట్ దోశ కావాలి అంటే ఇక్కడైతే వేస్తున్నాను. నా కళాఖండాన్ని చూసి మీరు ఎవ్వరు బిత్తరపోవద్దు, షాక్ అవ్వద్దు. ఇది ఏదో ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న కళాఖండం అనుకోండి, అయినా పర్లేదు బాగానే చేస్తున్నాను. ఇంకా దోశ వేసి వాళ్ళ ముగ్గురికి పెట్టేశాక బాక్సులు పెట్టేసి స్నాక్ కొంచెం చల్లగా అయ్యాక పెట్టేస్తున్నాయి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ వేడి మీద పెడితే క్యాప్ పెట్టగానే పైన చెమ్మ కింద చెమ్మ వచ్చి దోశ టేస్ట్ మారిపోతుంది. ఇంకా పిల్లలకి ప్యాక్ చేసి పంపించేస్తున్నాను. వాళ్ళ చెల్లి బాయ్ చెప్తూ అరుస్తూ ఉంది చూడండి. ఇప్పుడు కన్ను కొంచెం పర్లేదు కదా ఫ్రెష్ అయ్యాక. ఇంకా వాళ్ళు పంపించేయగానే ఈమెకైతే డ్రెస్ చేస్తున్నా. ఆమెమో నాన్న వచ్చేస్తాడు వచ్చేలోపు రెడీ అయిపోవాలి. ఏంటంటే వాళ్ళ డాడీ రోజు అమ్మ లేట్ అవుతుంది, నేను వెళ్ళిపోతే నువ్వు మమ్మీతో వెళ్ళు అంటున్నాడు. అందుకే ఆమె అదే చెప్తుంది, వచ్చేలోపే రెడీ అయిపోవాలి నాన్న వచ్చేస్తే అమ్ము అంటాడు. మమ్మీ వెయ్యు అంటూ ఉన్నాడు. సౌండ్ వస్తుంది, అదిగో వచ్చేసినట్టు ఉన్నాడు అంటుంది. అవునా వచ్చేసాడని నేను గబ్బా వేస్తూనే ఉన్నా. వాళ్ళ డాడీ రానే వచ్చేసాడు అని అరుస్తూ ఉందనమాట. వాళ్ళ డాడీ ఏమో వస్తూ ఏంటి మీకు స్టూల్ తీసుకొని కూడా కాలేదా అని అరుస్తూ వస్తున్నాడు. అబ్బా రోజు ఏదో ఒక వంక పెట్టండి, గడవదు కదా మీ డాడీకి అంటూ ఉన్నాను. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? భలే నసబడతారు. ఇంక ఇప్పుడు ఇదంతా రెడీ చేసి పంపుతున్నానా, కానీ నేను అప్పటికి డౌట్తో చెప్పాను కదా, అడిగాను బావని కూడా, వాళ్ళు అలా చేస్తారా, కన్నుకి ఇన్ఫెక్షన్ లాగా ఉంది కదా, వద్దులే అంటే ఏం కాదు అని చెప్పాడు. ఐ డ్రాప్స్ తెస్తావా అంటే అంత మార్నింగే 8:30కి మెడికల్ షాప్ ఓపెన్ ఉండదు అని చెప్పాడు. సరే అని చెప్పి చూస్తున్నారు కదా, తను కూడా ఏడవట్లేదు, ఏం అనట్లేదు, చక్కగా వెళ్ళిపోతూ ఉంది. కాకపోతే కొద్దిసేపు అయితే నా కన్నుకి ఏమైందని ఏడ్చింది, కానీ ఇంకా చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బావకు దోశలు వేసిచ్చి బావకు బాక్స్ కట్టి ఆమెకు జుట్టేసి రెడీ చేసి పంపించేసి ఇంకా లోపలికి వస్తే చూడండి, ఇవి నైట్ చేసిన పూరీలు అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకెక్కడి గిన్నెలు అక్కడే. నాకు అప్పుడు ఏం తినాలనిపించలేదు, చల్లగా ఉంటుంది కదా క్లైమేట్. ఇంకా అందుకే ఒక పూరి తీసుకొని అయితే వచ్చాను. టీ ఇట్లా తాగేసాం కదా, వచ్చి అందరు ఎక్కడోళ్ళని అక్కడ పంపించాక కొద్దిసేపు రిలాక్స్ అవుదామని టీవీ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఇంకా దువ్వెనలు ముగ్గురివి, మా బావది మా పాపది, వాళ్ళు అక్కడ దూసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ పడేయడం. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇంకా పెన్సిల్ లేదని తెచ్చుకున్నారు కదా, చెరో పెన్సిల్ తీసుకుపోతే బాక్స్ అయితే పైకి తెచ్చాడు. నేను ఇంక ఇక్కడ కూర్చొని అయితే స్నాక్గా టీవీ చూస్తూ పూరి అయితే తింటున్నాను. ఇంకా నేను గిన్నెలు తోమేసి ఫ్రెష్ అయ్యేటప్పటికి హెల్త్ కార్డ్ చేస్తున్నారు, ఆధార్ కార్డ్ పట్టుకొని రమ్మని మా ఓనర్ అంకుల్ చెప్తే మేము ఇంకా కిందకి వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడే మా పాపనైతే స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోమని ఫోన్ వచ్చిందనమాట. చూడండి ఆమె బాగానే ఉంది. ఇంకా తీసుకొచ్చి కాసేపు అయితే పడుకోబెట్టే. ఈరోజు టైం అంతా ఇలా వేస్ట్ అయింది. వీడియో నచ్చితే లైక్